భూముల మార్కెట్ విలువలు సవరించడం ద్వారా ప్రభుత్వానికి సుమారు 1400 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంచనా వేశారు. మార్కెట్ విలువల పెంపుపై అవసరమైతే సమీక్షిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇంకా నిధులు ఇవ్వలేదని, మరో 15 రోజులు వేచి చూసి లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే చివరి బిల్లు చెల్లిస్తామన్నారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదని పొంగులేటి తేల్చి చెప్పారు. సవరించిన భూముల విలువలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మార్కెట్ విలువల సవరణపై అభ్యంతరాలు, అనుమానాలు ఫిర్యాదు చేయవచ్చన్నారు. గరిష్ట ధరలపై అవసరమైతే సమీక్షిస్తామని సచివాలయంలో మీడియా చిట్చాట్లో చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ఏమాత్రం లేదని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 6 నుంచి 7.5% పెంచిందని ఆరోపించారు. భూముల విలువలను శాస్త్రీయ పద్ధతిలో సవరించామని తెలిపారు. అక్రమాలకు అవకాశం ఉండకూడదని సబ్ రిజిస్ట్రార్ల అధికారాలను వీలైనంత వరకు కుదించినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరానికి కనీసం 2,75,000 రూపాయలుగా నిర్ణయించామన్నారు. హైదరాబాద్ లో శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, ఖాజాగూడ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా పెంచినట్లు చెప్పారు. మార్కెట్ విలువలు పెంచడం వల్ల భూసేకరణ సందర్భాల్లో ప్రభుత్వంపై భారం పడుతుందని, అయితే రైతులకు మేలు జరుగుతుందన్నారు. మొత్తం మీద సుమారు 50 నుంచి 100% పెరిగాయని, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 1,400 కోట్ల రూపాయలు అదనంగా వస్తాయని అంచనా వేస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రెవెన్యూలో తెలంగాణను మిగతా రాష్ట్రాలు మోడల్ గా తీసుకుంటున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిషేధిత జాబితాల్లో పెట్టామన్నారు. భూములకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ను డిజిటలైజేషన్ చేస్తామని చెప్పారు. ఏడాదిన్నరలో రాష్ట్రంలో సుమారు 90% భూములను సర్వే చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తనకు ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా పనిచేస్తానని, ప్రత్యేకంగా ఏదీ కోరుకోనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రిగా చట్ట ప్రకారం పనిచేస్తానని, ఏ ఫైల్పై గుడ్డిగా సంతకం పెట్టలేదన్నారు. ఏసీబీకి చిక్కిన రెవెన్యూ వారిపై గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, విచారణ జరగకుండా తప్పు చేసిన వారిని తప్పించే ప్రయత్నం చేశారని మంత్రి ఆరోపించారు. తాను రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 3,500 ఫైళ్లను క్లియర్ చేసి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఎవరిని క్షమించేది, ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు 10 ఏళ్ల పాటు ఆనాటి ప్రభుత్వంలో కనీసం జవాబులు ఇవ్వలేదని, ఇటీవల ఆ ఫైళ్లన్నీ క్లియర్ చేశామన్నారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం ఎవరికీ సాధ్యం కాదని మంత్రి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో భూములను ఉచితంగా ఇవ్వడం లేదని, ఒకవేళ రద్దు చేస్తే ప్రభుత్వం భారీగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని, అది సాధ్యమయ్యే పని కాదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత విజయవంతమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పథకం నియమ నిబంధనలపై ప్రారంభంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వెనక్కి తగ్గలేదని, అది సత్ఫలితాలిచ్చిందన్నారు. ఇందిరమ్మ పథకంలో కేంద్రం నుంచి నిధులు ఇంకా రాలేదని, మరో 15 రోజులు చూసి లబ్దిదారులకు రావాల్సిన చివరి బిల్లును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.